మనీ లాండరింగ్ కేసు వ్యవహారంలో అనిల్ అంబానీ ఈరోజు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇంతకీ ఈ మనీ లాండరింగ్ కేసు వ్యవహారం ఏంటి, అసలు ఈ కేసు వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఈ మనీ లాండరింగ్ కేసు వ్యవహారంలో అనిల్ అంబానీ ఈడీ అధికారుల ముందు విచారణకు అయితే హాజరయ్యారు. అసలు ఏంటి మేడం ఈ కేసు ఏంటి, ఈ కేసులో అసలు ఏం జరుగుతుంది? అనిల్ అంబానీ ఒక రకంగా ఇవాళ ఒక ఫెయిల్యూర్ ఇండస్ట్రియలిస్ట్ లాగా తేలాడు. ఓకే. అయితే ఇతను ఈ వ్యాపారస్తుడు ఎందుకు ఇంత ఫెయిల్యూర్ పర్సనాలిటీ కింద తేలాడు అంటే, ఇప్పుడు ధీరు అంబానీ కొడుకుగా ఇద్దరు కొడుకులకి ఆస్తి ఇచ్చారు, సమంగా ఇచ్చారు. తల్లి కొంత ఆస్తి పెట్టుకున్న తర్వాత పెద్ద ఆయన బాగానే ఉన్నాడు. ఈ చిన్న ఆయన దివాలా తీసినప్పుడు తల్లి కాస్త ఆర్థిక సహాయం చేసింది. అన్నగా కూడా ఎంతో కొంత సహాయం చేశారు. చేసినప్పటికీ కూడా ఇతని దగ్గర, ఈ అనిల్ అంబానీ దగ్గర నిర్వహణ వ్యవహారంలో అతనికి సామర్థ్యాలు ఉన్నట్లుగా కనిపించట్లేదు. పైగా అతను ఒక సూపర్ఫిషియల్గానే వ్యవహారాలను చక్కబెడదామని అనుకుంటాడు. అదే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ముఖేష్ అంబానీ ఉన్నాడు. అతను బాగా కింద స్థాయి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ అతను ఒక పిరమిడ్ లాగా వ్యవస్థని అతను విస్తరించుకున్నాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. పిరమిడ్ అంటే ఏంటంటే కింద బాగా ఫ్లాట్గా ఉండి, ఎక్కువ ఫ్లాట్గా ఉండి పైకి వెళ్తుంది. ఇప్పుడు అంటే పునాది బాగా ఉందని అర్థం. పునాది స్ట్రాంగ్గా ఉంటుంది, స్థిరంగా నిలబడిద్ది. అదే ఇప్పుడు మనం అనిల్ అంబానీ విషయంకి వచ్చేసరికి రివర్స్ డైరెక్షన్లో, ఆ పిరమిడ్ రివర్స్ అయితే ఎలా ఉంటుందో కింద చాలా బలహీనమైన మొన భూమి మీద ఉండి పైకి విస్తరించాలని చూసింది. నిజంగా విస్తరించింది కూడా. కానీ తరువాత అతనికి చాలా నష్టాలు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఒక రకంగా ఏంటి అంటే, ఇవాళ ఒక నమ్మకంతో, ఒక ముఖ విలువతోటి షేర్ మార్కెట్లో షేర్స్ కొంటారు. అనిల్ అంబానీకి ఆ ముఖ విలువ లేదు, అంటే ఫేస్ వాల్యూ లేదు. ఎందుకంటే అతను ఏం చేసినా ఫెయిలే అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తుల్ని మేనేజ్ చేసే విషయంలో కొత్త ఆస్తులు సంపాదించకపోయినా ఆ ఆస్తులను కూడా నిలబెట్టుకోలేదు అనే ఉద్దేశంతో అతని మీద నమ్మకం లేదు. ప్రమోటర్స్ కూడా ఎవరు కూడా అతన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ అతను నష్టాల్లోంచి చాలా డోల్ డ్రమ్స్ పడ్డాడు. చివరికి ఇప్పుడు అతని కొడుకులు వచ్చి ఏదో చక్క పెడుతున్నారు అని అనిపిస్తుంది తప్పితే, దానికంటే కూడా ముందుగా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఇవాళ ఈడీ విచారణకి ఎందుకు హాజరయ్యాడు ఇతను అంటే, ఇతను విదేశాల్లో చాలా ఆస్తులు కొన్నాడని, ఈ ఆస్తులు మన దేశ ప్రభుత్వానికి చెప్పలేదని. ఇప్పుడు ఏ దేశస్థుడైనా సరే విదేశాల్లో ఆస్తులు కొన్నప్పుడు స్వదేశంలో ఉన్న ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అతను తెలియచేయలేదు. అంటే ఈ ఆస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలో మనీ లాండరింగ్కి పాల్పడ్డారంటారా? ఇది మరి ఇప్పుడు నువ్వు వేరే దేశంలో ఒక ఆస్తి కొనాలంటే నీకు ఆ దేశంలో ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఈ దేశం నుంచే పంపించాలి. ఈ పంపించేటప్పుడు అక్రమ మార్గంలో డబ్బుల్ని, అంటే హవాలా లేకపోతే ఇంకోటి ఆ రూపాల్లో ఆ దేశాలకి డబ్బులు పంపించినట్లుగా మనీ లాండరింగ్కి పాల్పడినట్లుగా క్లారిటీ వచ్చేసింది. మనకి ఇట్లాంటి వాటన్నిటికీ సంబంధించి మాట్లాడుకోవటానికి మన చట్టాలు ఏంటంటే ఫెమా చట్టము ఇవన్నీ ఉన్నాయి. ఇవి వ్యాపారస్తులకి కనీస జ్ఞానం ఉండాలి ఇట్లాంటి విషయాల పట్ల. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి తెలియకపోయినా నష్టమేమి లేదు. ఎందుకంటే మనకి విదేశాల్లో ఆస్తులు కొనే పని లేదు, మనం డబ్బులు తరలించాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏదైనా ఏ పూట కాపూట కలిస్తే చాలని అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు జుట్టున్న అమ్మాయి కొప్పు పెట్టుద్ది, కానీ బొడుగుండ అమ్మాయి ఏం పెట్టుద్ది
అట్లాగే అనిల్ అంబానీ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న డబ్బుల్ని ఇటు నుంచి అటు నుంచి ఇటు ఏదో వెట్లాచార్య సెట్టింగ్ లాగా చేశాడు. చేస్తే అది ప్రభుత్వం దృష్టికి వచ్చేసింది. అంతకుముందు కూడా పండా పేపర్స్ లీక్స్ అని చెప్పి అది కూడా ఒకటి ఉంది. దానిలో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దానికి సంబంధించిన పేపర్ లీక్స్ జరిగినప్పుడు కూడా ఇతని పేరు అందులో ప్రముఖంగా వచ్చింది. ఇవన్నీ చాలనట్టు ఇంకా మాట్లాడుకోవాలంటే మొన్న ఎఫ్స్టీన్ ఫైల్స్లో కూడా అనిల్ అంబానీ బాగానే బయటకు వచ్చాడు. ఇప్పుడు యాతావాత చూస్తే ఏంటి పరిస్థితి అంటే ఏ వ్యాపారస్తుడైనా సరే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఇవాళ ఈడీ కార్యాలయానికి వెళ్ళాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు వాటన్నిటికీ సమాధానం చెప్పాలని వెళ్ళాడు. మరి అడిగినటన్నిటికి సమాధానాలు చెప్పాలి, చెప్పకపోతే తప్పదు. లేదంటే అది జప్తు వరకు కూడా వెళ్తుంది. అక్కడ దాకా వ్యవహారం వెళ్ళింది అంటే ఈ మధ్యకాలంలో కాస్త ఎవరన్నా వ్యాపారస్తుల్ని వాళ్ళని దారికి తెచ్చుకోవాలంటే ఈడీని ప్రయోగిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ అనిల్ అంబానీ ఆల్రెడీ ఇప్పుడున్న ప్రభుత్వం చేతిలోనే ఉన్నాడు. ఎందుకంటే ఆ మధ్య విదేశీ విమానాల కొనుగోలు దగ్గర నుంచి అసలు ఇతనికి అనుభవమే లేదు. ఇప్పుడు హెచ్ఏఎల్ అని మనకు ఒకటి ఉంది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని. మన యుద్ధ విమానాలు అట్లాంటి అన్నిటికీ సంబంధించి స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే అసెంబ్లింగ్ కానీ సర్వీసింగ్ కానీ అవన్నీ వాళ్ళు చేస్తారు. అయితే హెచ్ఏఎల్కి ఇప్పుడు పెట్టలే. హెచ్ఏఎల్ 70 ఏళ్ళు అయింది. అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, కరెక్ట్గా నేను సంవత్సరం చెప్పలేను కానీ వచ్చింది. అది ప్రభుత్వ రంగ సంస్థ, దానికి విశేష అనుభవం ఉంది. అయితే దాన్ని కూడా కాదని 2 సంవత్సరాల వయసున్న అనిల్ అంబానీ కంపెనీకి ఆ యుద్ధ విమానాలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. అక్కడ కూడా ఇతను ఏదో అక్రమాలకు పాల్పడ్డాడని, అధికారుల్ని మాయ చేశాడని, బ్రైబ్ చేశాడని, ఇలా రకరకాలు. నిజం కూడా, లేకపోతే ఎందుకు ఇస్తారు చెప్పండి? అసలు హెచ్ఏఎల్ ఉండగా అనిల్ అంబానీ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇచ్చారు. అంటే ఏది ఏమైనా ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎంత వ్యాపారస్తుడికైనా సరే వ్యాపారము అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే లాభాపేక్ష, లాభార్జన. తప్పులేదు. నువ్వు ఒక రిస్క్ చేసి వ్యాపారం చేస్తున్నావు అంటే నీకు లాభార్జన చేసుకునే హక్కు నీకుంది. కానీ అది ఎంతవరకు? ఇప్పుడు పాల వ్యాపారం చేయమన్నారు, నేను వ్యాపారం చేసుకుంటానికి నీకు అది లైసెన్స్ ఇచ్చారు. ఎంతవరకు ఇస్తారు? కల్తీ పాలు అమ్మేదానికి లైసెన్స్ ఇవ్వలేదుగా నీకు, మంచి పాలు అమ్మటానికే ఇచ్చారు. ఇప్పుడు మన రాజమండ్రిలో జరిగింది ఏంటి? నిబంధనల ప్రకారంగా వ్యాపారం చేసుకోవడానికి అయితే అనుమతులు ఇస్తారు. అంతేగాని నీకు ఎట్టబడితే అట్ట చేస్తానంటే ఇయ్యరు కదా. అందుకని ఈ ప్రభుత్వాల్లో ఉండే లొసుకులు ఏవైతే ఉంటాయో వాటిని అడ్డం పెట్టుకుని అనిల్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు ఒక ఆట ఆడతారు, ఆస్తులు సంపాదించుకుంటారు కదా. అయితే మరి ఇప్పుడు ఏమైందో ఏంటో, సడన్గా ప్రభుత్వం నిద్రలేసినట్టు, మొద్దు నిద్ర నుంచి లేచినట్టు అనిల్ అంబానీ పైన అది విచారణకు పిలిపించారు. అతనైతే అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవం అనేది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పైగా ఎస్ బ్యాంకుకి సంబంధించిన డైరెక్టర్తో విషయంలో కూడా ఎస్ బ్యాంకులో చాలా అక్రమాలు జరిగినాయి. అంటే ఇతను ఎక్కువ ఎస్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నాడు. ఎవరు? అనిల్ అంబానీ. ఇప్పుడు అనిల్ అంబానీ నిజంగా మనీ లాండరింగ్కి పాల్పడినట్లుగా ఆధారాలు కనుక బయటపడి ఇదైతే ఈ కేసులో ఖచ్చితంగా అతను అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అతను మనీ లాండరింగ్ చేసిన ఈ అంశం ఏదైతే ఉందో దీని మీద అతని ఆస్తులు కూడా జప్తు అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా జప్తు అవ్వాలనే చెయ్యాలనే ఉద్దేశంతో అతనికి బాంబేలో విలాసవంతమైన భవనం ఉంటే ఆ భవనానికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది దానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇతను విదేశాల్లో పెట్టిన డబ్బు ఏదైతే తరలించిన డబ్బు ఉందో ఆ డబ్బుని దానికి ఎలా ఉంటుందంటే ఫైన్ 10 times, ఒక్కోసారి 100 times ఫైన్ కూడా వేస్తుంటారు ఆ వ్యవహారాన్ని బట్టి. అందుకోసం ఏంటంటే అనిల్ అంబానీ ఇలాంటి మోసాలన్నిటికీ పాల్పడ్డాడు అనేది తేట తెల్లం అయిపోయింది. ఇప్పుడు ఎస్ బ్యాంక్లో కూడా బోలెడు రుణాలు తీసుకున్నాడు ఇతను, తీసుకుని ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఎస్ బ్యాంక్ పరిస్థితి గందరగోళమైన పరిస్థితి అయింది. అందుకని దాని ఎండీని విచారించే సందర్భంలో సాక్ష్యంకి ఇతను కూడా పిలిచారనమాట.
అనిల్ అంబానీని కూడా పిలిచారు. ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి వివాదాలు, ఒక్క వివాదం కాదు. మొత్తం అసలు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు అనిల్ అంబానీ. అతనేమో ఆస్తులు పెంచుకొని ప్రపంచ కుబేరుడు అయ్యేదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా అతను మారితే అన్న తమ్ముడిలా. అందుకే రాస్తూ ఉంటారు కూడా, అన్న ఆకాశానికి తమ్ముడు పాతాళానికి అని చెప్పి కూడా ఆర్టికల్స్ రాశారు అతని మీద. ఏదేమైనా సరైన న్యాయ విచారణ జరగాలి. అతన్ని దోషిగా నిలబెడితే, అంటే ఇంత పెద్ద పారిశ్రామికవేత్తకు కూడా విచారణ తప్పలేదు, శిక్ష పడింది అంటే వేరే వాళ్ళకి కాస్తంత న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం. నమ్మకం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.